నీ ఇంటిలో నెమ్మది లేకుండా ఉండటానికి అదే కారణమేమో. ఆ పాపాన్ని వెతికి పట్టుకోవాలి. యెహోషువకి దేవుడు అదే చెప్పారు. యెహోషువ, ఎందుకు వస్త్రాలు దించుకుని ధూళిని తల మీద పోసుకుని ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఏడుస్తూ ఇక్కడ కూర్చున్నారు? లే, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలీలలో ఒకడు పాపం చేశాడు, వాడు ఎవడో పట్టుకో, వాడిని మీ మధ్యలో లేకుండా నిర్మూలన చేయి, అప్పుడు మరలా నేను మీతో నడుస్తాను, మీకు జయమిస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియదేవుని బిడ్డ, నేను నువ్వు వెతుక్కోవాలి. ఈ సమయంలో నీలో నీ గ్రహింపు లేకుండానే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నువ్వు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవునికి విరోధమైనవి నీ జీవితంలో కొన్నిటిని ఉండనిస్తున్నావేమో. ఈ చిన్నదే కదా, ఇదేం అంత పెద్ద పాపం కాదు కదా అనుకుంటా ఏదో ఒక దానిని వెంట తెచ్చుకుంటున్నావేమో. ఆ చిన్న పాపమే బొక్కావాని తైలంలో వేయబడింది అన్నట్టుగా, అది దాని విలువ కోల్పోతుంది అన్నట్టుగా చిన్న పాపమే నీకు దేవుని సన్నిధిని దూరం చేసే ప్రమాదం ఉంది.